అయితే ఇది ఓవరాల్గా ఇక్కడ స్మృతి మందనాన్ని మెచ్చుకోవచ్చు. ఆమె కెప్టెన్సీ కావచ్చు, లేకుంటే ఎవరైతే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారో ఎలిస్ ప్యారీ కావచ్చు, కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఆమె నడుచుకునే తీరు కావచ్చు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని మా టీంని అయితే ముందు తీసుకెళ్ళగలిగింది. అలాగే ఈ మ్యాచ్ కూడా అంత ఈజీగా జరగలేదు. టాస్ గెలిచి ఏదైతే డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందో దాదాపు ఫస్ట్ పవర్ ప్లేలో 6 ఓవర్లకు 60 పరుగులు చేసింది. ఈజీగా 150 పైన పరుగులు వస్తాయి అనుకున్నాం. టఫ్ అవుద్ది, ఏంటి ఇలా జరుగుతుంది అనుకున్న టైంలో వరుసగా వచ్చేసి వికెట్లు అయితే పడిపోయినాయి. 3 వికెట్లు, ఒకే ఓవర్లో 3 వికెట్లు పడిపోయినాయి. ఎక్కడ కోలుకోలేదు. మొలినిక్స్ వచ్చేసిన ఓవర్లు అయితే మొత్తం 3 వికెట్ తీసింది తన ఓవర్లు అయితే. దాని ద్వారా అయితే వాళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయారు బెంగళూరు టీంకి అయితే, ఢిల్లీ టీం అయితే. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఎవరు కూడా ఆడే ప్రయత్నం అయితే జరగలేదు. ఆ తర్వాత చూసుకుంటే మీరు 113 పరుగులకి ఆల్అవుట్ అయిపోయారు. 60 దగ్గర ఒక వికెట్ పడని టీము 11